విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. అకాల మరణం పొందితే ఆ ఆత్మలు అనేవి భూలోకంలోనే తిరుగుతాయా? గరుడ పురాణం వీటి గురించి ఏం చెప్తోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల్లో గరుడ పురాణానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మనిషి పుట్టుక కానీ, కర్మలు కానీ, మరణం తర్వాత ఆత్మ సాగించేటువంటి ప్రయాణం గురించి కానీ ఈ గ్రంథం చాలా సవివరంగా వివరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అకాల మరణం పొందిన ఆత్మల పరిస్థితి ఏంటి, వాళ్ళకి మోక్షం ఎలా లభిస్తుంది అనే సందేహాల్ని గరుడ పురాణం అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తుంది. అయితే గరుడ పురాణం ప్రకారము ప్రతి వ్యక్తి జీవితకాలం తన కర్మలపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి తన నిర్దేశించిన జీవితకాలం పూర్తి కాకముందే ప్రమాదాలు, ఆత్మహత్యలు, తీవ్రమైనటువంటి అనారోగ్యం కారణంగా మరణిస్తే దాన్ని మనము అకాల మరణం అంటాం. మరి ఈ స్థితిలో శరీరం నశించినప్పటికీ ఆత్మకు ఉండాల్సినటువంటి ప్రాపంచిక కోరికలు అన్నీ అలాగే ఉండిపోవడం. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? సాధారణ మరణం పొందితే ఆత్మ వెంటనే యమలోక ప్రయాణం చేస్తుంది. కానీ అకాల మరణం పొందినటువంటి ఆత్మలు తమ కోరికలు తీరకపోవడం వలన ప్రలోభాలకు లోనే ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాయి అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది. వారి సహజ జీవితకాలం పూర్తయ్యే వరకు ఆత్మలు భూలోకంలో పరలోకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాయని తెలిపింది. మరి ఆత్మకి శాంతి చేకూరాలి అంటే ఏం చేయాలి? అకాల మరణం చెందినటువంటి ఆత్మలకు విముక్తి కలిగించడానికి శాస్త్రము కొన్ని ప్రత్యేకమైనటువంటి నివారణలను సూచిస్తోంది. పిండ ప్రదానము అంటాము. గయా కానీ ఇతర పవిత్ర తీర్థక్షేత్రాల్లో పితృకార్యాలు నిర్వహించడం వల్ల ఆత్మకు సంతృప్తి కలిగి అవి ఉత్తమ లోకాలకు వెళ్తాయి. నారాయణ బలి పూజ అంటుంటాం. అసాధారణ పరిస్థితుల్లో మరణించిన వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహిస్తారు. ఇది ఆత్మ మార్గంలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగిస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. గరుడ పురాణ పఠనం మరణం తర్వాత 10 నుండి 13 రోజుల పాటు గరుడ పురాణాన్ని పఠించడం వల్ల మరణించిన వ్యక్తికి శాంతి కలగడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితం పైన అవగాహన కలుగుతుంది. దాన ధర్మాలు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం, బట్టలు, నీరు అందించడం వల్ల ఆత్మ ప్రయాణం సులభం అవుతుంది. మోక్షానికి మార్గం కూడా ఇదే. ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడమే మోక్షం. మరి జీవితంలో ఫలితాలను ఆశించకుండా సత్కర్మలు చేస్తూ అంతిమ క్షణాల్లో శ్రీమన్నారాయణుని స్మరించేటువంటి వ్యక్తి నేరుగా విష్ణులోకాల్ని పొందుతాడని గరుడ పురాణం మనకు భరోసా ఇస్తోంది. భక్తి, దాతృత్వం, మంచి ప్రవర్తన ద్వారా అకాల మరణం వచ్చినప్పటికీ భయం లేకుండా దాన్ని అధిగమించి మనం ఉత్తమమైనటువంటి లోకాల్ని పొందొచ్చు అనేటి విషయాల్ని మనకి ఈ గరుడ పురాణం అనేటువంటి పవిత్ర గ్రంథం మనకు చెప్తోంది. మరి అందరూ కూడా ఉత్తమ గతులు ప్రాప్తించడానికి తర్వాత మన పిల్లలు మనకి ఎంత చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు. కానీ మనం చేసుకోవచ్చు, దారి సుగమం చేసుకోవచ్చు. దాతృత్వంతో ఉండండి, మంచి ప్రవర్తనతో ఉండండి, భక్తి భావంతో ఉండండి. ఇప్పుడు ఈ పురాణ పఠనం చేస్తూ ఉండండి, ఉత్తమ లోకాలు అందుకుంటారు. నమస్తే.